నేను స్ట్రాంగ్, నాకు ఎప్పటికీ స్ట్రెస్ లేదు, నాకు మెంటల్గా నేను ఎప్పుడు స్ట్రెస్ తీసుకోని అనుకుంటారు. కానీ రియల్ స్ట్రెంగ్త్ అంటే పెయిన్ని హైడ్ చేయడం కాదు, పెయిన్ని యాక్సెప్ట్ చేయడం. లైక్ ఎలా అంటారంటే మన పేరెంట్స్ రిలేటివ్స్ కూడా వాడు క్లాస్ టాపర్, నువ్వెందుకు అలా లేవు, ఇక్కడి నుంచే ప్రెజర్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఈ మాటల నుంచి ఎవడు ఎక్కడికి తప్పించుకోలేడు. ఎందుకనంటే ఇది నా చూసే వాళ్ళందరి కథ. చైల్డ్హుడ్ ట్రామా ఈజ్ ఈక్వల్ టు అడల్ట్ ఇన్సెక్యూరిటీ. సరిగ్గా అంటే రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, కాన్వర్జేషన్స్ కానీ ఇవంతా మనకి ఏంటంటే ఫియర్ అనుకుంటాం, ఒక ఇంట్రోవర్ట్ ఫీలింగ్ అనుకుంటాం. అది ఫియర్ కాదు, చైల్డ్హుడ్ ట్రామా. అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నేను ఎవరిని, అసలు నేనేంటి అనే కన్ఫ్యూజన్, నా వాల్యూ ఏంటి, నేను ఎవరిని. వాడు కారు కొన్నాడు, నేను కొనలేదు. వాడు ఇల్లు కొన్నాడు, నేను కొనలేదు. వాడి లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగలేదు. వాడి పిల్ల, వాడి గోల, వాడు 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 అంటే ప్రతి దానికి మనం సోషల్ మీడియాలో చూసి ఇంపాక్ట్ డబల్ చేసుకొని వాళ్ళ మనం ఉండలేకపోతున్నామా అని చెప్పి బాధపడిపోవడం. డైట్, బాడీ డిస్మార్ఫియా అండ్ సెల్ఫ్ హేట్. డైట్ ఫాలో అయ్యేటప్పుడు మూడ్ స్వింగ్స్ చాలా వస్తాయి కదా. ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ డైట్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇది మెంటల్ టార్చర్. జాబ్, మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవే కదన్నా అడల్ట్ లైఫ్ ప్రెజర్స్ అంటే. దీనికి మించి ఉన్నాయి శాలరీ ప్రెజర్స్, ఈఎంఐ ప్రెజర్స్, ఫ్యామిలీ, పేరెంట్స్ ప్రెజర్స్ కూడా కాదు, ఈ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా ఫైనల్గా చెప్పాలి అని అంటే ఏం లేదు.